హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి 2024కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీకు బయాలజీ నుంచి డిఎస్సి ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, హారిక బ్రెడ్ను ఆహారంగా తీసుకోవాలనుకుంటుంది. ప్యాకెట్ తెరిచి చూస్తే అది చెడిపోయినట్లు వాసన వచ్చింది. భూతద్దంతో పరిశీలిస్తే తంతువులు లాంటి పోగులు కనిపించాయి. ఆమె గుర్తించిన సూక్ష్మజీవులు ఏ రకానికి చెందినవి? సో ఫస్ట్ ఆప్షన్ శైవలాలు, సెకండ్ ఆప్షన్ శిలీంధ్రాలు, థర్డ్ ఆప్షన్ బ్యాక్టీరియా, ఫోర్త్ ఆప్షన్ వైరస్. సో హారిక బ్రెడ్ను ఆహారంగా తీసుకోవాలనుకుంటుంది, దానికి సంబంధించి అడిగారండి. సో ఆన్సర్ అయితే సెకండ్ ఆప్షన్ శిలీంధ్రాలు. నెక్స్ట్ వన్, ఎల్లో స్పాట్లో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు. దంతాలు, రోమాలు, కోనులు, ఉపకల కణాలు. అలానే ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, లింక్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో మరి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కోనులు. నెక్స్ట్ వన్, క్షయకరణ విభజనకు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? ప్రత్యుత్పత్తి కణాల్లో జరుగుతుంది. క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించడానికి ఉపకరిస్తుంది. థర్డ్ ఆప్షన్, జీవుల్లో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉండడానికి దోహదపడుతుంది. ఫోర్త్ ఆప్షన్, ఇది శారీరక కణాల్లోనే జరుగుతుంది. క్షయకరణ విభజనకు సంబంధించి సరైనది అంటున్నారు. ఫోర్త్ ఆప్షన్, ఇది శారీరక కణాల్లోనే జరుగుతుంది క్షయకరణ విభజన. నెక్స్ట్ వన్, సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణ ఇవ్వండి అని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు నలుగురు విద్యార్థులు క్రింది విధంగా సమాధానం చెప్పారు. వీటిలో సరైనవి ఏవి? సో శేఖరు దృఢ కణజాలం అని చెప్పాడు, శ్వేత మృదు కణజాలం అని చెప్పింది, శ్రీయ దారు కణజాలం అని చెప్పింది, శంకర్ పోషక కణజాలం అని చెప్పారు. మరి వాళ్ళలో సరైనవి ఫస్ట్ ఆప్షన్ శంకర్ సరైనదని, సెకండ్ ఆప్షన్ శ్వేత శ్రీయ సరైనదని, థర్డ్ ఆప్షన్లో శ్రీయ శంకర్ సరైనదని, ఫోర్త్ ఆప్షన్ శ్వేత శేఖర్ది సరైనదని. మరి సరైనవి ఏవి అంటే థర్డ్ వన్ అండి, శ్రీయ మరియు శంకర్ యొక్క సమాధానాలు సరైనవి. నెక్స్ట్ వన్, క్లోమరసంలో కీమోట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఏ పదార్థాన్ని వేటిగా మారుస్తుంది? ఫస్ట్ ఆప్షన్ క్రొవ్వుని క్రొవ్వు ఆమ్లాలుగా, సెకండ్ ఆప్షన్ ప్రోటీన్లని పెప్టైడ్లుగా, థర్డ్ ఆప్షన్ పిండి పదార్థాలని మాల్టోజ్లుగా, ఫోర్త్ ఆప్షన్ పిండి పదార్థాలని పెప్టోన్లుగా. ఆన్సర్ సెకండ్ వన్ అండి, ప్రోటీన్లను పెప్టైడ్లుగా మారుస్తుంది. ఏంటి? కీమోట్రిప్సిన్ అనేటువంటి, కీమోట్రిప్సిన్ అనొచ్చు, ఇంకా కైమోట్రిప్సిన్ అని కూడా అంటారండి. క్లోమరసంలో ఉండేటువంటి ఎంజైమ్ ఇది పిండి పదార్థ ప్రోటీన్లని పెప్టైడ్లుగా మారుస్తుంది. నెక్స్ట్ వన్, మొక్కల్లో లెగ్యూమినేసి రైజోబియం మాదిరిగా జంతువుల్లో డాష్. ఆన్సర్ సెకండ్ వన్, పీతలు, సి ఎనిమోన్లు. సో లెగ్యూమినేసి రైజోబియం మాదిరిగా పీతల్ని సి ఎనిమోన్లు అంటారు. నెక్స్ట్ వన్, ర్యాడ్యులా కలిగి ఉన్న జీవికి ఉదాహరణ. ఫస్ట్ ఆప్షన్ దోమ, సెకండ్ ఆప్షన్ వానపాము, థర్డ్ ఆప్షన్ నత్త, ఫోర్త్ ఆప్షన్ కప్ప. ఆన్సర్ థర్డ్ వన్, నత్త. నెక్స్ట్, మానవ శరీరంలో అతి చిన్న ఎముకను కలిగి ఉండే అవయవం ఏది? ఇది ఎన్నోసార్లు అడిగారండి ఎగ్జామ్స్లో, కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పక్కన ఎక్కడైనా రాసుకోవడానికి ట్రై చేయండి. కన్ను, చెవి, ముక్కు, కపాలం. ఆన్సర్ సెకండ్ వన్, చెవిలో ఉంటుందండి అతి చిన్న ఎముక. స్టెపీస్ అనేటువంటి ఒక చిన్న ఎముక చెవిలో ఉంటుంది, అతి చిన్న ఎముక ఇది. నెక్స్ట్ వన్, వినాల గ్రంథులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని ప్రవచనం. సో మొదటిది ఏమన్నారంటే జీర్ణరసాలను స్రవించవన్నారు. సెకండ్ ఆప్షన్లో అంతఃస్రావ గ్రంథులని కూడా అంటారన్నారు.
థర్డ్ ఆప్షన్లో వీటి స్రావాలు నాళాల ద్వారా అవసరమైన చోటుకు ప్రవహిస్తాయన్నారు. ఫోర్త్ ఆప్షన్లో వీటి స్రావాలను హార్మోన్లు అంటారని అన్నారు. మరి రాంగ్ స్టేట్మెంట్ ఏది? థర్డ్ వన్, వీటి స్రావాలు నాళాల ద్వారా అవసరమైన చోటుకి ప్రవహిస్తాయనేది రాంగ్ వన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వేటిలో పుపుస శ్వాసక్రియ జరగదు? కప్ప, పావురము, చేపలు, టాడ్పోల్ లార్వా. ఈ నాలుగింట్లో వేటిల్లో పుపుస శ్వాసక్రియ జరగదు? చేపలు మరియు టాడ్పోల్ లార్వాలో పుపుస శ్వాసక్రియ జరగదు. మొప్పల ద్వారా జరుగుతుంది చేపల్లో అయితే. నెక్స్ట్ వన్, ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ఏ అవయవాన్ని పేర్కొంటారు? ఫస్ట్ ఆప్షన్ ప్లీహము, సెకండ్ కాలేయము, థర్డ్ ఊపిరితిత్తులు, ఫోర్త్ ఎముక మజ్జ. ఫస్ట్ వన్, ప్లీహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు. ఎందుకంటే ఎర్ర రక్త కణాలు నశించిపోయేది ప్లీహంలోనే, ఎక్కువగా ప్లీహంలో నశిస్తాయి కాబట్టి. సో ప్లీహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విత్తనాలు లేని ఫలాలు ఏర్పడడానికి ఉపయోగపడే రసాయన పదార్థం? ఆక్సిన్సా, అబ్సిసిక్ ఆమ్లమా, ఇథిలిన్ వాయువా, జిబ్బరిలిన్ల? ఫోర్త్ వన్, జిబ్బరిలిన్లు. నెక్స్ట్ వన్, 12 జతల కపాల నాడుల్లో హృదయ స్పందన నియంత్రించే వేగస్ నాడి ఎన్నోది? సో ఈ వేగస్ నాడి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగారు వేగస్ నాడి ఎన్నోది అని. ఫస్ట్ ఆప్షన్ 9వది, సెకండ్ ఆప్షన్ 12వది, థర్డ్ ఆప్షన్ 10వది, ఫోర్త్ ఆప్షన్ 8వది. సో 10వదండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, రవి కోపం, బాధ, ఆనందం లాంటి భావావేశాలను నియంత్రించుకోలేకపోతున్నాడు. అతడి మెదడులోని ఏ భాగంలో లోపం ఉండవచ్చు? ఫస్ట్ వన్ అనుమస్తిష్కము, సెకండ్ వన్ ద్వారగోర్ధము, థర్డ్ వన్ మజ్జాముఖము, ఫోర్త్ ఆప్షన్ గ్రాణాలంబికలు. సెకండ్ వన్ ద్వారగోర్ధం. నెక్స్ట్, సినర్జిడ్లు అనేవి మొక్కల్లోని ఏ భాగానికి సంబంధించినవి? ఫస్ట్ ఆప్షన్ పరాగకోశము, సెకండ్ ఆప్షన్ పిండకోశము, థర్డ్ వన్ వేరు పోషక కణాలు, ఫోర్త్ వన్ శిఖరాగ్ర మొక్కలు. సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి పీడిఎఫ్ రూపంలో. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆన్సర్ పిండకోశం, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, సయాన్ స్టాక్ అనేవి వేటిలో కనిపిస్తాయి? ఫస్ట్ వన్ కోరకి భవనము, సెకండ్ వన్ కణజాల వర్ధనము, థర్డ్ వన్ అంటు కట్టడం, ఫోర్త్ వన్ ఫలదీకరణం. అంటు కట్టడంలో కనిపిస్తాయి సయాన్ స్టాక్ అనేవి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ రెండు జీవుల్లో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది? బొద్దింక, వానపాము, కప్పపాము. ఈ నాలుగింట్లో బాహ్య ఫలదీకరణం జరిగేటువంటి జీవులు, రెండు జీవులు అడిగారు, నాలుగింట్లో రెండు. వానపాము మరియు కప్ప, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, రాజేష్ వైద్యుడిని సంప్రదించినప్పుడు అతడు ప్రోటీన్లతో కూడిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధిగ్రస్తుడయ్యాడని తెలిపాడు. రాజేష్కు ఏ వ్యాధి వచ్చి ఉండవచ్చు? ఫస్ట్ వన్ క్యాషియోర్కర్, సెకండ్ వన్ రికెట్స్, థర్డ్ వన్ అనీమియా, ఫోర్త్ వన్ జిరాఫ్థాల్మియా. ఫస్ట్ వన్ క్యాషియోర్కర్. నెక్స్ట్ వన్,
జ్యోతి అనే గృహిణి ఆహార పదార్థాలను అతిగా ఉడకబెడుతుంది. వారి కుటుంబ సభ్యుల్లో ఏ విటమిన్ లోపం ఉండవచ్చు? ఫస్ట్ వన్ రెటినాల్, సెకండ్ వన్ కాల్సిఫెరాల్, థర్డ్ వన్ ఫోలిక్ ఆమ్లం, ఫోర్త్ వన్ నియాసిన్. థర్డ్ వన్ ఫోలిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్, మలేరియా పరాన్నజీవి జీవిత చక్రంలో షైజాంట్ దశ ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? ఫస్ట్ వన్ కాలేయ కణాలు, సెకండ్ వన్ లాలాజల గ్రంథులు, థర్డ్ వన్ ఎర్ర రక్త కణాలు, ఫోర్త్ వన్ జీర్ణాశయ గోడలు. థర్డ్ వన్ ఎర్ర రక్త కణాల్లో. నెక్స్ట్ వన్, ఎముకలు సామాన్య విరుపునకు మరొక పేరు. ఫస్ట్ వన్ జటిల ఎముక విరుపు, సెకండ్ వన్ మూసివేసిన ఎముకల విరుపు, థర్డ్ వన్ లేత ఎముక విరుపు, ఫోర్త్ వన్ బహిర్గత ఎముక విరుపు. ఆన్సర్ సెకండ్ వన్ మూసివేసిన ఎముక విరుపు అంటారు. నెక్స్ట్ వన్, కండరాలు ఉత్తేజం చెంది సంకోచ స్థితిలోనే ఉండిపోవడాన్ని టిటానీ అంటారు. ఈ స్థితికి కారణం ఏమిటి? ఫస్ట్ వన్ సమతుల ఆహార లోపము, సెకండ్ వన్ వాసోప్రెసిన్ తగినంత ఉత్పత్తి కాకపోవడము, థర్డ్ వన్ ఆహార పదార్థాల్లో తగినంత అయోడిన్ లేకపోవడం, ఫోర్త్ వన్ పారాథార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం. ఫోర్త్ వన్ పారాథార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం. నెక్స్ట్, మెదడులోని ఏ భాగం అతి ముఖ్యమైన శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, లాలాజలం స్రవించడం లాంటి క్రియలను నియంత్రిస్తుంది? ఫస్ట్ వన్ ద్వారకోర్ధం, సెకండ్ వన్ మధ్యముఖం, థర్డ్ వన్ పిట్యూటరీ గ్రంథి, ఫోర్త్ వన్ మస్తిష్క గోళార్ధాలు. సెకండ్ వన్ మధ్యాముఖము. నెక్స్ట్ వన్, ఒక మొక్క కణం పూర్తి మొక్కను ఇవ్వగలిగే శక్తిని ఏమంటారు? ఫస్ట్ వన్ టోటిప్రోటెన్సీ, సెకండ్ వన్ కాలస్, థర్డ్ వన్ ఎక్స్ప్లాంట్, ఫోర్త్ వన్ సయాన్. ఫస్ట్ వన్ టోటిప్రోటెన్సీ అంటారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ రెండు ఆవశ్యక అమైనో ఆమ్లాలు కావు? ఐసోటాసిన్, గ్లిజరాల్, లైజిన్, లిపిడ్లు. గ్లిజరాలు మరియు లిపిడ్లు అనేటివి ఆవశ్యక అమైనో ఆమ్లాలు కావు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నీటిలో మరియు క్రొవ్వుల్లో కరిగే విటమిన్లకు సంబంధించి సరైన క్రమం? సో థర్డ్ వన్ బి మరియు సిలు నీటిలో కరిగేటివి, ఏడిఈకే క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ ఇద్దరు శాస్త్రవేత్తలు హెచ్ఐవిని కనుగొన్నారు? సో నలుగురు ఇచ్చారండి, వాళ్ళు ఇద్దరు హెచ్ఐవిని కనుక్కున్నారు. ల్యూక్ మ్యాన్ గ్నాయరు, ఐస్మార్కు, రాబర్ట్ గాలో, ఫోర్త్ కార్ల్ ల్యాండ్స్టీనర్. మరి నలుగురింట్లో ఇద్దరు ల్యూక్ మ్యాన్ గ్నాయరు, రాబర్ట్ గాలో, వీళ్ళిద్దరూ హెచ్ఐవిని కనుగొన్నారు, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, సముద్ర అడుగు భాగంలో ఉండే జీవులను ఏమంటారు? ఫస్ట్ వన్ నెక్టాన్, సెకండ్ వన్ ప్లవకాలు, థర్డ్ వన్ బెంతాస్, ఫోర్త్ వన్ నిమ్నాటిక్. థర్డ్ వన్ బెంతాస్ అంటారు. నెక్స్ట్, సముద్ర మొక్కలు దేన్ని నిక్షిప్తం చేసుకుంటాయి? ఫస్ట్ వన్ క్లోరిన్, సెకండ్ వన్ బ్రోమిన్, థర్డ్ వన్ అయోడిన్, ఫోర్త్ వన్ సోడియం.
థర్డ్ వన్ అయోడిన్. నెక్స్ట్ పప్పు ధాన్యాల్లో ఎక్కువగా ఉండే పోషకాలు. ఫస్ట్ వన్ మాంసకృతులు, సెకండ్ వన్ పిండి పదార్థాలు, థర్డ్ వన్ కొవ్వులు, ఫోర్త్ వన్ విటమిన్లు. ఫస్ట్ వన్ మాంసకృతులు. నెక్స్ట్ జుట్టు రాలకుండా ఉండడానికి ఉపయోగించే కొంతారిడియన్ తైలాన్ని స్రవించేది. ఫస్ట్ వన్ సిల్వర్ ఫిష్, సెకండ్ వన్ లక్కమాత్, థర్డ్ వన్ పట్టుమాత్, ఫోర్త్ వన్ బ్లిస్టర్ బీటిల్. ఫోర్త్ వన్ బ్లిస్టర్ బీటిల్. నెక్స్ట్ క్రింది వాటిలో ఎలక్ట్రాన్ గ్రహీత కానిది. సెకండ్ వన్ అడినోసిన్ ట్రైపాస్పేట్. ఏటీపీ అండి. నెక్స్ట్ వన్ మైటోకాండ్రియా మాత్రికలో జరిగే శ్వాసక్రియ చర్యల వలయాలను విశదీకరించిన వారు. ఫస్ట్ వన్ మెల్విన్ కాల్విన్, సెకండ్ వన్ ఆండ్రూ బెన్సన్, థర్డ్ వన్ సర్ హాన్స్ క్రెబ్స్, ఫోర్త్ వన్ లినియస్. ఫస్ట్ వన్ మెల్విన్ కాల్విన్. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? సో వికిరణ శక్తి వినియోగం అవుతుంది కిరణజన్య సంయోగక్రియలో, అది సరైనది 4. నెక్స్ట్ వన్ నికర ప్రాథమిక ఉత్పాదకతను ప్రదర్శించేవి. ఫస్ట్ వన్ మొక్కలు, సెకండ్ వన్ సూక్ష్మజీవులు, థర్డ్ వన్ జంతువులు, ఫోర్త్ వన్ నిర్జీవ కారకాలు. ఫస్ట్ వన్ మొక్కలు. నెక్స్ట్ వాణిజ్యపరంగా విలువైన నారను ఇచ్చే మొక్క శాస్త్రీయ నామం. ఫస్ట్ వన్ టెక్టోనా గ్రాండ్, సెకండ్ వన్ క్రోటలేరియా జెన్షియా, థర్డ్ వన్ షోరియారా బస్తా, ఫోర్త్ వన్ ఇల్యూసిస్ కోరకానా. సెకండ్ వన్ క్రోటలేరియా జెన్షియా. నెక్స్ట్ క్రింది వాటిలో వరి వంగడం కానిది. ఫస్ట్ వన్ బాసమతి, సెకండ్ వన్ పూసామోతి, థర్డ్ వన్ హంస, ఫోర్త్ వన్ రవి. సెకండ్ వన్ పూసామోతి. నెక్స్ట్ శక్తి వనరు మొక్కకు సంబంధించి క్రింది ఏ మొక్కల్లో ప్రత్యేక వేర్లు కనిపిస్తాయి? థర్డ్ వన్ అవిసీనియా. నెక్స్ట్ వన్ పెట్రో పంటగా దేన్ని పిలుస్తారు? టోడ్రియా కైకస్ బ్రానైని పెట్రో పంటగా పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఏకదళ బీజ వర్గానికి చెందిన కార్బోహైడ్రేట్లను కలిగిన మొక్కల్లో పుష్ప విన్యాస రకం. ఫస్ట్ వన్ స్పాడిక్స్, సెకండ్ వన్ సమసికి, థర్డ్ వన్ కంకి, ఫోర్త్ వన్ గుచ్చం. థర్డ్ వన్ కంకి అంటారు. సో ఇవన్నీ ఈ వీడియోలో బయాలజీకి సంబంధించి డిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.